నమస్కారం. మీరు చూస్తున్న గ్రీన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చాలామంది సాధారణంగా అడిగే క్వశ్చన్కి ఒక ఆన్సర్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. చాలామంది నర్సరీకి వచ్చినప్పుడు కానీ అలాగే యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు కానీ మనకి చాలామంది అడుగుతూ ఉంటారండి, మీ దగ్గర ఒక చిన్న మొక్కకే ఇన్ని పువ్వులు ఎలా కాస్తుంది, అలాగే ఒక చిన్న మామిడి మొక్కకే ఇన్ని కాయ ఎలా కాస్తుంది అని చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. ఇవన్నిటికి కూడా మనం ఈ వీడియో మీకు పూర్తిగా చూసినట్టయితే మీకు ఖచ్చితంగా దాని ఒక సొల్యూషన్ అయితే తెలుస్తుంది. ముందుగా మనం నర్సరీ నుంచి మొక్క పట్టుకెళ్ళినప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఇంటికి పట్టుకెళ్ళగానే ముందు మనం వాటర్ అనేది పూర్తిగా ఫుల్గా పోసి మనం ఒక రోజు పక్కన అనేది పెట్టాలండి. అలాగే కొంతమంది అది చేయకుండా వెంటనే పట్టుకెళ్ళిన వెంటనే కప్పెట్టడం ఇలాంటివన్నీ చేస్తారు. అలా చేయకుండా ఒకసారి మనం ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత మన జర్నీలో చేసే పులకం అంతా తగ్గిపోవడానికి ముందుగా మనం వాటర్ అనేది పూర్తిగా పోసి పక్కన అనేది పెట్టాలండి. అది ఆరిపోయిన తర్వాత దాని తర్వాత రోజు అనేది మనం మట్టిలో కానీ కుండీలో కానీ కప్పెట్టుకోవాలి. ఇలా మనం చేసినట్టయితే మొక్క అనేది ఖచ్చితంగా బతకడం జరుగుతుంది. అలాగే సాధారణంగా అందరూ చేసే తప్పు ఏంటంటే, మనం వాటర్ పోసిన వెంటనే ప్యాకెట్ అనేది చింపేసి మట్టిలో పెట్టడం జరుగుతుంది. అలాగే మనం తడిగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ప్యాకెట్ అనేది చింపకూడదండి. అలాగే మట్టిలో కప్పెట్టేటప్పుడు మనకి ఎప్పుడు కూడా సాయిల్ అనేది చాలా బాగుండాలండి. ఇలా తడిగా గట్ట ఉండకూడదు, ఇలాగ పొడిగా అయితే ఉండాలి. నల్లమట్టి ఎర్రమట్టి రెండు కలిపి ఉన్నట్టయితే మనకి ఎలాంటి మొక్క అయినా కూడా చాలా బాగా పెరుగుతుంది. అలాగే మనం చాలామంది తెలియక బంకమట్టిలో కానీ నల్లమట్టిలో కానీ కప్పెట్టేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వాటర్ అనేది మనం పోసిన తర్వాత అది బంక కింద తయారైపోయి ఎయిర్ అనేది లోపలికి అనేది సరిగ్గా వెళ్ళకుండా చేస్తుంది. అలా లేకుండా మనం ఎర్రమట్టి నల్లమట్టి కలుపుకున్నట్టయితే మట్టిలో మనం ఎలాంటి మొక్కన్నా కూడా మనం ఈజీగా అయితే పెంచుకోవచ్చు. అలాగే మనం వాటర్ పోసిన తర్వాత రోజుకి మళ్ళీ అది వెంటనే ఆరిపోయేటట్టుగా ఉండాలండి మట్టి. అలా ఉన్నట్టయితే మట్టి మనకి కంపల్సరీగా మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే చాలామంది మొక్క పట్టుకెళ్ళిన తర్వాత ఇలా ప్యాకెట్లో పట్టుకెళ్ళిన తర్వాత ఈ ప్యాకెట్ చింపకుండా మనకి భూమిలో అనేది కప్పెట్టేస్తారు. అలా చేయకూడదని కంపల్సరీగా ఈ ప్యాకెట్ అనేది ఇలా చింపి ఈ గడ్డ బలంగా మనం గోతులు అయితే పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఎక్కువగా చేసే తప్పు ఈ గోయి సరిగ్గా తీయలేక లేకపోతే కుండీ సరిగ్గా సరిపోలేనప్పుడు ఈ మట్టి గడ్డని కొంచెం ఇలా చిప్పేయడం, ఇలా సగం తీసేయడం, సగం కప్పెట్టడం కూడా చేస్తారండి. అలా కూడా చేయకూడదు. మనం ఈ గడ్డగా పలంగా మనం గోతులో పెట్టి చుట్టూరు మట్టి అనేది ఫ్రెష్ మట్టి అనేది వేయాలి. అలాగే మట్టిలో మనం కప్పెట్టేటప్పుడు రాళ్ళు కానీ ఇలాంటి చెద కానీ ఉన్నట్టయితే మనం ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని మొక్క అనేది పెట్టాలండి. అలాగే రాళ్ళు గట్ట ఉన్నప్పుడు మనం కప్పెట్టినట్టయితే మనకి ఈ ఎయిర్ అనేది ఆ రాయి గడ్డ వచ్చినప్పుడు మొక్క అనేది సరిగ్గా పెరగదు. అలాగే భూమిలో మనకి రాళ్ళు గట్ట అడ్డు గట్ట లేకుండా మనం మట్టి అనేది చాలా ఫ్రెష్గా ఉండాలండి. అలాగే మనం కప్పెట్టేటప్పుడు చెద కానీ లేకపోతే ఇలా పురుగు కానీ ఏమైనా ఉన్నట్టయితే మట్టిలో మనం వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే వ్యాపింగ్ కానీ వేసుకున్నట్టయితే మనకి మొక్క అనేది కూడా రూటింగ్ బాగా వచ్చి మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే మొక్కలు కప్పెట్టేటప్పుడు అన్ని మొక్కలు కూడా ఒకలా ఉండవండి. మనకి కొన్ని మొక్కలు గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని నాన్ గ్రాఫ్టింగ్ ఉంటాయి. ఇలా గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఉన్నట్టయితే మనకి ఇక్కడ గ్రాఫ్టింగ్ అయితే చేస్తారు. ఈ గ్రాఫ్టింగ్ చేసి ఖచ్చితంగా మనం భూమిలో అయితే కప్పెట్టేలాగా ఇక్కడ దాకా అయితే మనం కప్పెట్టుకుంటే మనకి ఈ పక్క నుంచి సోదగొమ్మ అయితే రాదు. ఇలా వచ్చినప్పుడు మనకి మొక్క అనేది మనకు అంటూ మాత్రమే పెరుగుతుంది. ఇలా అయితే మనకి ఫ్రూట్స్ అనేది ఇలా చాలా బాగా కాస్తుంది. ఒకవేళ మీరు ఇది కిందకి కానీ కప్పెట్టినట్టయితే ఈ పక్క నుంచి మనకి వేరే సోద అనేది వస్తుంది. ఈ రెండాటికి కూడా ఈ మొక్క అనేది కొంచెం వీక్గా పెరిగి ఆ సోద అనేది చాలా స్పీడ్గా పెరగడం వల్ల మీకు కాయలు అనేది సరిగ్గా కాయడం జరగదండి. అందుకే మీరు మొక్కలు అనేది కూడా మీరు ప్రతిదీ కూడా మీరు గమనించుకోవాలి. గ్రాఫ్టింగ్ అనేది ఒకవేళ గ్రాఫ్టింగ్ మొక్క అయితే మనకి ఫ్రూటింగ్ అనేది కూడా చాలా స్పీడ్గా అయితే వస్తుంది. అలాగే సోద మొక్క అయితే కొంచెం టైం అనేది పడుతుంది. కాస్తుందండి, కానీ కొంచెం ఎక్కువ ఏజ్ అయితే ఉండాలి మొక్క కాయాలంటే. అలాగే కప్పెట్టినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కప్పెట్టాలండి. అలాగే కప్పెట్టిన తర్వాత మనం చుట్టూరు మట్టి వేసిన తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే తొక్కేస్తారండి. అలా తొక్కడం వల్ల లోపల ఉన్న ఈ మట్టి గడ్డ అనేది సిదిగిపోతుంది. అలా సిదిగిపోవడం వల్ల మనకి మొక్క అనేది చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే మనం మొక్క కప్పెట్టిన తర్వాత చుట్టూరు మనం మంచి రాయి బెట్టలేని గట్ట మట్టి గట్ట వేసి అందంగా కప్పెట్టాలండి. అలాగే కప్పెట్టినప్పుడు మనం వాటర్ అనేది మాత్రమే పోసి మట్టి అనేది సెటిల్ అయ్యేలా చేయాలి. అంతేగాని మనం కాలుతో తొక్కడం ఇలాంటివి అనేది చేయకూడదండి. మనం వాటర్ పోసిన దాన్ని బట్టి మట్టి అంతా కూడా చాలా ఈజీగా సెటిల్ అవ్వాలి. అంత లూజ్ మట్టి అయితే వేయాలి అక్కడ మనం. అలాగే కప్పెట్టిన తర్వాత ఖచ్చితంగా వాటర్ అనేది పోయాలండి. చాలామంది ఈ రోజు కప్పెట్టి రేపు ఎల్లుండి వాటర్ పోతామని అనుకుంటారు. అలా గట్ట కాకుండా ఖచ్చితంగా కప్పెట్టిన రోజునే వాటర్ అనేది చాలా ఫుల్గా అయితే పోయాలి. అలాగే పోసిన తర్వాత చాలామంది చేసేది ఏంటంటే, మనం మొక్క తీసుకున్నప్పుడే చాలామంది పెస్టిసైడ్స్ పట్టుకెళ్తారు. ఇలాగా DAP అని 2020 అని ఇలాంటివన్నీ పట్టుకెళ్ళి కప్పెట్టిన వెంటనే వేస్తూ ఉంటారండి మొదల దగ్గర. అలా కప్పెట్టిన అంటే ఎప్పుడు కూడా వేయకూడదు. కంపల్సరీగా మొక్క అనేది మనకి సెట్ అవ్వడానికి 1 మంత్ కానీ 1.5 మంత్ కానీ అయితే పడుతుంది. అలా సెట్ అయిన తర్వాత మాత్రమే మనం ఏదైనా కానీ వేయాలి. మొక్క పూలు బాగా రావడానికైనా మొక్క బాగా పెరగడానికైనా. అంతేగాని మనం కప్పెట్టిన వెంటనే మాత్రం DAP ఇలాంటివి అనేది మనం ఎప్పుడు కూడా వేయకూడదండి. అలాగే మనం
చాలా మంది కుండీలో పెట్టిన తర్వాత కుండీకి డ్రైన్ హోల్ అనేది ఉండదండి. ఆ డ్రైన్ హోల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనకు వాటర్ కండిషన్ ఎక్కువైందో తక్కువ అనేది మనకి మొక్క తెలిస్తే తప్ప మనకైతే తెలియదు. కాబట్టి వాటర్ అనేది పోసిన తర్వాత దానికి ఎక్సెస్ అయినప్పుడు కంపల్సరీగా ఇలాంటి డ్రైన్ హోల్స్ అనేవి ఉంటాయండి. ఈ డ్రైన్ హోల్స్ నుంచి కంపల్సరీగా వాటర్ అనేది బయటకు అయితే రావాలి. అలా వచ్చినట్టయితే మనకి కావాల్సినంత వాటర్ అనేది తీసుకుని ప్లాంట్ రిమైనింగ్ అంతా కూడా మనకి బయటకి అయితే వదిలేస్తుంది. చాలామంది అది తెలియక కుండీలు పట్టుకెళ్ళగానే ఆ కుండీలు అయితే పెట్టేస్తారు, దాని డ్రైన్ హోల్ అనేది ఉండదు. అలా ఉండడం వల్ల మొక్క అనేది వాటర్ ఎక్కువైపోతే ఎల్లో ఇసుక మారిపోయి కొన్ని రోజులకి చనిపోవడం జరుగుతుందండి. అలా కట్ట లేకుండా కంపల్సరీగా మీరు కుండీ పట్టుకెళ్ళినప్పుడు ఆ షాప్లోనే మీరు లేకపోతే ఆ నర్సరీలో మీరు ఆ డ్రైన్ హోల్ అనేది పెట్టించుకోవాలి. అలాగే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ పట్టుకెళ్తారు, అలాగే అవుట్డోర్ ప్లాంట్స్ పట్టుకెళ్తారు. కానీ కొంతమందికి మొక్కలు ఎక్కడ పెట్టాలని తెలియదండి. కొంతమంది సన్లైట్లో పెట్టాల్సిన మొక్కలేమో సెమీ షేడ్లో పెడతారు, సెమీ షేడ్లో పెట్టాల్సిన మొక్కలేమో ఇండోర్లో పెడతారు. ఇలా పెట్టడం వల్ల ఏం అవుతుందంటే కంపల్సరీగా దానికి కావాల్సిన సన్లైట్ రాకపోవడం వల్ల మొక్క అనేది గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అలాగే కొన్ని రోజుల తర్వాత చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకే మీరు మొక్క అనేది పట్టుకెళ్ళిన ముందు ఒకసారి నర్సరీలో దీనికి ఎప్పుడెప్పుడు వాటర్ పోయాలి, దీనికి ఏ విధంగా ఏ సన్ షేడ్లో పెట్టాలి, ఫుల్ సన్షైన్ ఉండాలా లేకపోతే సెమీ షేడ్ ఉండాలా అనేది మీరు కనుక్కొని దానికి తగ్గగా మీరు మొక్కను అనేది ప్లేస్ చేయాలి మీ ఇంటి దగ్గర. అలా కాకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేసినట్టయితే మొక్క అనేది కొంచెం ఎఫెక్ట్ అయితే జరుగుతుంది. దానికి మీరు చేసే తప్పులన్నీ కూడా ఇవేనండి, చిన్న చిన్న తప్పులు ఇలాంటివి చేయడం వల్ల మీకు పువ్వులు అనేది కాసినా కానీ చిన్నగా కాస్తాయి. అలాగే కాయలు కూడా కొంచెం టైం వచ్చాక సర్టెన్ టైం వచ్చాక కాయడం ఇలాంటివి అనేది జరుగుతుంది. ఇలాంటివన్నీ చూసుకుని మీరు ఒకసారి మీరు ఏ విధంగా ఏ తప్పు అయితే చేస్తున్నారో ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఈ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారో లేదో అనేది ఒకసారి చూసుకొని మీరు ఏ తప్పు అయితే ఫాలో అవుతున్నారో అది ఒకసారి ఈ వీడియోలో చూసిన తర్వాత ఒకసారి కామెంట్ అయితే చేయండి. వేరే వాళ్ళు కూడా కామెంట్స్ చూసినప్పుడు మీకు వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇది కొత్తది, ఇది కూడా ఫాలో అవుతున్నారు, దీనివల్ల కూడా ఇది మంచి జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మనకే కాకుండా పక్క మొక్కలు కూడా అందంగా పెరగాలని మనం అనుకుని మీరు చేసే మంచి పనులు కూడా ఈ కామెంట్ రూపంలో పెడితే మిగతా వాళ్ళు కూడా చూసి వాళ్ళ యొక్క మొక్కల్ని అందంగా చూసుకోవడం జరుగుతుంది.